ఇండియా నుంచి పారిపోయిన 9 ఏళ్ల తర్వాత విజయ్ మాల్యా నోరు విప్పారు. తప్పించుకున్నానే గాని తప్పుడు మనిషిని కాను అంటున్నారు. భారత్లో ప్రజలు తనను ఒక దొంగలా చూస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. తాను నష్టాల పాలవటానికి అప్పటి ప్రభుత్వమే కారణమన్నారు. ప్రఖ్యాత పాడ్కాస్టర్ రాజ్ షమనీ చేసిన ఇంటర్వ్యూలో దాదాపు 4 గంటల పాటు మాల్యా తన వ్యాపార సామ్రాజ్య పతనం దగ్గర నుంచి బ్యాంకులు తన నుంచి ఎంత లాక్కున్నాయో వరకు చాలా విషయాలపై మాట్లాడారు. ఇండియాకు లగ్జరీ ఎయిర్లైన్స్ తీసుకొచ్చిన ఘనత విజయ్ మాల్యాది. 2005 సంవత్సరంలో స్టార్ట్ చేసిన కింగ్ ఫిషర్ 7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. 2008లో ఈ లగ్జరీ ఎయిర్లైన్స్ కుప్పకూలింది. దీనిపై మాట్లాడిన ఆయన గ్లోబల్ రెసిషన్ దీనికి కారణమన్నారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు కదా. లేమన్ బ్రదర్స్ కుప్పకూలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్టుతప్పింది. ఆ ప్రభావం ఇండియా మీద కూడా ఉంటుంది కదా. అదే నా విషయంలో జరిగింది అని మాల్యా చెప్పుకొచ్చారు. అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత తనకు నిధులు రాక ఆగిపోయిందని, ఎయిర్లైన్స్ నిర్వహించడం కష్టంగా మారిపోయిందని చెప్పాడు. కానీ తన ఎయిర్లైన్స్ పూర్తిగా దివాళా తీయటానికి మాత్రం ప్రభుత్వమే కారణమంటున్నాడు ఆయన. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం అవ్వటానికి దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడిన విజయ్ మాల్యా అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కింగ్ ఫిషర్లో నష్టాలు రాగానే తాను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని, ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ తగ్గించి ఉద్యోగులను తగ్గించి నష్టాల నుంచి కొంతవరకు తప్పిస్తామని చెప్పానని, కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందని ఆయన చెప్పారు. నా సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు నేను ప్రణబ్ ముఖర్జీని కలిశాను. సంస్థ విస్తృతిని తగ్గిస్తానని చెప్పాను. కానీ ఆయన ఆ పని చేయొద్దన్నారు. కావాలంటే బ్యాంకులు మీకు రుణాలు ఇస్తాయని బ్యాంకులతో రుణాలు ఇప్పించారు అని మాల్యా చెప్పారు. ఆ తర్వాత రుణాలు మోయలేని భారంగా మారిపోయాయన్నారు. ఇండియా నుంచి తప్పించుకుని వెళ్లడంపై విజయ్ మాల్యా స్పందించారు. పరిస్థితులను బట్టి తాను ఇండియాకు తిరిగి రాకుండా జాగ్రత్త పడుతుంది నిజమే, కానీ తాను దొంగను కాను అన్నారు. భారత్లో నిజానిజాలు తెలియకుండా అందరికీ తప్పులు ఆపాదిస్తున్నారని వ్యాఖ్యానించారు. నేను బ్యాంకులకు రుణాలు ఇవ్వలేదంటున్నారు, తప్పించుకున్నా అంటున్నారు. అంతవరకు సరే, కానీ ఈ దొంగ అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది? నేనేం దొంగతనం చేశాను అని ప్రశ్నించారు. తన లండన్ పర్యటన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే జరిగిందని, కానీ దేశం దాటిన వెంటనే తనను మోసగాడిగా ముద్ర వేశారని, పారిపోయినట్లుగా ప్రచారం చేసి కేసులు నమోదు చేశారని అంటున్నారు. తాను 9,000 కోట్లు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు చేస్తున్న ప్రచారాలని ఖండించారు. బ్యాంకులకు తాను ఇవ్వాల్సింది 6,000 కోట్లు మాత్రమే. అయితే ఇప్పటికే తన 14,000 కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశారని ఆరోపించారు. తాను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసిన బ్యాంకులే తనను దొంగ అంటూ ప్రచారం చేస్తే ఎలా అని వాపోయారు. ఇండియాకు తిరిగి వచ్చే విషయం నేరుగా మాట్లాడకపోయినా ఇక్కడకు రావాలని ఆయనకు ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఇండియాలో తన కేసుల విచారణ న్యాయబద్ధంగా జరిగితే ఇండియాకు రావాలనుకుంటున్నట్లుగా విజయ్ మాల్యా ఆ పాడ్కాస్ట్లో తెలియజేశారు. విజయ్ మాల్యాకు 1992 నుంచే యూకేలో నివాసానికి అనుమతి ఉంది. దానిని వినియోగించుకునే ఆయన అక్కడకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి భారత్ తనను అప్పగించాలంటూ యూకేతో సంప్రదింపులు కూడా చేస్తోంది. విజయ్ మాల్యాను భారత్కు తిరిగి అప్పగించడానికి బ్రిటన్ 2019లోనే ఒక అంగీకారం తెలిపింది. కానీ ఆ తర్వాత వచ్చిన న్యాయపరమైన చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ చిక్కులు ఏంటన్నది 2 దేశాలు కూడా బయటకు చెప్పడం లేదు. కానీ ప్రతి సందర్భంలో విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని ఇండియా కోరుతూనే ఉంది. కానీ అది మాత్రం జరగటం లేదు. ఇండియాకు రాకుండా మాల్యాను రక్షిస్తూ ఒక బలమైన లాబీ పనిచేస్తుందనే ప్రచారం కూడా ఉంది.